పుస్తకాల్లో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి 1వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో ముద్రణ చేయబోతా ఉన్నారు. రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పుస్తకాల్లో చేర్పులు చోటు చేసుకోండి. త్వరలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల ముద్రణ ప్రారంభం కానుంది. ఈ పుస్తకాల్లో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తెలంగాణ తల్లి ఫోటోను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం జాతీయ గేయం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా గత సర్కార్ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా నిర్ణయించలేదు. ఇటీవల కాలంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాటను ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించింది. అయితే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నేదో పాలాభిషేకాలు పాత తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు అది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకే ఒక్క మిగతా ఓపెన్ చేస్తుండ్రు. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవి ఓపెన్ చేసుకుంటారా? ఓకే, ఇక్కడ మనం ఇట్రా భరత్ టక్ టక్ చేసే భరత్ మళ్ళా తీస్తాడు ఈనాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులారా తెలంగాణ తల్లి ఆ తల్లి అని చెప్తా ఉన్నారు కదా. సరే, ఏ తల్లి అయినా తల్లే, కానీ పాత విగ్రహం తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని మీరు రారి, ఇప్పుడు తయారు చేసినటువంటి విగ్రహం తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని మేము వస్తాం. ఎక్కడ చర్చ పెడదామో చెప్పురి. ఇంకా వీళ్ళు జనాలను బఫూన్లను చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాత విగ్రహం తయారు చేసిన రమణారెడ్డి కొత్త విగ్రహం తయారు చేశారు. పాత విగ్రహం తయారు చేసిన ఆయన పైసలు వేయలే వీళ్ళు. ఇంకా పాత విగ్రహం తయారీ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అనుకున్నావు? ఆంధ్ర కంపెనీకి, సీనయ్య అండ్ కంపెనీకి ఇచ్చిర్రు కాంట్రాక్టు. ఆ కాంట్రాక్టరు ఈ రమణారెడ్డికి ఇంకా పైసలు వేయలే. ఇక్కడ గమ్మది విషయం ఏంటంటే పాత విగ్రహాన్ని తయారు చేసినటువంటి రమణారెడ్డి గారే కొత్త రూపానికి ఇది ఒరిజినల్ రూపం అని తీర్చిచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారా? పాతోనికి పైసలు వేయకపోతిరి, తెలంగాణ తల్లి విగ్రహం పట్ల ఇప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చిరంటే మీరు ఎగ్గొట్టిరు. ఈ ప్రభుత్వం తయారీదారులకు డబ్బులు ఇచ్చింది, తయారు చేసినటువంటి వాళ్ళకు. మీకేమైనా బుద్ధి ఉండాలి కదా. ఇంకా పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు ఆడాడ. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి, తెలంగాణ ఆడపడుచు ప్రతిరూపాన్ని దెబ్బతీసి ఇలా మీరు అన్ని కథలు చెప్తా ఉంటే ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? కేటీ రామారావు గారు, హరీష్ రావు, మీ ఇద్దరిట్లో ఎవరైనా సరే చర్చకు రెడీయా? పాత విగ్రహం తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని మీరు రాలి, కొత్త విగ్రహం తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని నేను వస్తా. ఎక్కడ చర్చ పెడదామో చెప్పు. ఈ చిల్లర పనులు బంద్ చేసి మీ నాయకుడు ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నారో కేసీఆర్ గారు ఆయన సభకు రమ్మని చెప్పురు ముందుగాల. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.